నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. ఆమె మాట్లాడిన మాట చూడండి, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. హల్లెలూయా. ఆమె యేసయ్యను ఎత్తుకొని పోవడానికి, యేసయ్యను మోయడానికి ఇష్టపడుతుంది మగ్దలేనే మరియా. ఆ మగ్దలేనే మరియలో ఉన్న కృతజ్ఞత భావం చూడండి. నేను ఆయనను ఎత్తుకొని వెళ్తాను, నేను ఆయన మోసుకొని వెళ్తాను. ఈ రోజున ప్రభువును మోస్తున్నావా? ఎట్లండి పాస్టర్ గారు, ఆయన లేరుగా ఇక్కడ. యేసుప్రభు వారిని మోయడానికి ఆయన లేరు కదా, ఆయన వాక్యమే. హల్లెలూయా. ఏంటిది అది? వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్ళాలి. వాక్యాన్ని కలిగి అనేకుల దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని, వాక్యమైన దేవుణ్ణి అనేకులకు ప్రకటన చేయాలి, అనేకులకు తెలియపరచాలి. నా యేసయ్య నిజమైన దేవుడు, నా యేసయ్య ప్రాణం పెట్టిన దేవుడు, నా యేసయ్య మృతిని, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడు. నా యేసయ్య తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన నమ్ముకుంటే పాప క్షమాపణ, ఆయన నమ్ముకుంటే రక్షణ, ఆయన నమ్ముకుంటే నిత్య జీవము. నీ బంధువులకు చెప్పాలి, నీ ఇంటి వారికి చెప్పాలి, నీ స్నేహితులకు చెప్పాలి, నీతో కలిసి నివాసం చేస్తున్న ప్రజలకు చెప్పాలి. నువ్వు యేసయ్యను మోయాలి, యేసయ్యను మోయాలి. అందుకొరకే కట్టబడి ఉన్న నిన్ను ఆ బంధకాల్లో నుంచి విప్పుకొని తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు.